మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. హక్కుల నాయకత్వం వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. హక్కుల గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్. జై జగన్ జై జగన్. ముందర వరకు ఆటి వరకు బాబు మన అధినేత మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు ఆపాలని అలాగే దానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించినారో ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా కదిరి నియోజకవర్గం నుండి దాదాపు 68,000 పైచిలకు సంతకాలు సేకరించినాము. ఈరోజు ఈ బాక్సుల్లో మేము సంతకాలు చేసిన పత్రాలు నింపి జిల్లా కేంద్రం పుట్టపర్తికి పంపిస్తున్నాం. దీనికి సహకరించిన మండల కన్వీనర్లు, జిల్లా నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ సంతకాల సేకరణలో భాగస్వాములు అయినారో వారికి నేను ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. ఈ శ్రమ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మేము చూసినాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశం ఏముంది, వాళ్ళు బడా బాబులకి అప్పగించాలని, దాంతో వాళ్ళు వ్యాపారాలు చేయాలని నిశ్చయించుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గ ప్రజలు ముందుకొచ్చి వాలంటరీగా వాళ్ళు సిగ్నేచర్లు చేసి దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాం. మాకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు, దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని రన్ చేయాలి అని వాళ్ళు ముందుకు వచ్చినారు. అంటే ఇలాగే తెలిసిపోతా ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళు రాంగ్ చేస్తున్నారనేది ఈడ 68,000 చిలుకు ఏదైతే పైచలకు సిగ్నేచర్ చేసినారో ప్రతి ఒక్కరూ దీన్ని నిరసన తెలియజేసినారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు, హెల్త్ మినిస్టర్ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ ప్రయత్నం విరమించుకోవాలని, అలాగే మీరు 4,000 కోట్లు వెచ్చిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తెచ్చి ఇక్కడ డబ్బా కుట్టుకోలేదు, ఇక్కడ మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు, 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చినామని. ఎందుకంటే మా నాయకుల ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏది మంచి జరుగుతుంది అది చెప్పుకునే తత్వమే లేదు. మా డ్యూటీ అది, మేము ప్రజలకు మంచి చేయాలనేదే ఆయన ఎప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఇమ్మీడియట్గా ఆపేసి ప్రభుత్వం రన్ చేయాలని
ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం నేతలకి మీరు ఇమ్మీడియట్గా ఈ మెడికల్ కాలేజీలు సొంతంగా గవర్నమెంట్ రన్ చేయాలని, దీంట్లో మేము ప్రజా ఉద్యమం ఏవైతే చేపట్టినామో దాంట్లో మేము 1 కోటి సంతకాలని మేము చెప్పినాం. కానీ ఈరోజు 1 కోటి సంతకాల కన్నా ఎక్కువ మేము తీసుకొని పోయి 17వ తేదీ గవర్నర్ గారికి అప్పచెప్తున్నాం. కాబట్టి మీరు కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ స్టెప్ తీసుకోవాలని మిమ్మల్ని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మేమంతా కలిసి ఏదైతే ఈ డబ్బాలు, ఈ బాక్సెస్ మేము పుట్టపర్తికి పంపిస్తున్నామో జెండా ఊపి మేము బండి పంపిస్తున్నాం. డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన జిల్లా అధ్యక్షుల వారు కానీ నాయకులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము పంపించిన తర్వాత ఆడ పెడుతున్నాం. దాదాపు మన డిస్టిక్లో చాలా బాగా ఈ ఉద్యమంలో ప్రజలు పాల్గొన్నారు, వాలంటరీగా పాల్గొన్నారు. మా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా పోయి మీరు సిగ్నేచర్ చేయండి అని అడిగిన పాపాన పోలేదు. ఏదైతే ఈరోజు జరిగినాయో ఇదంతా వాలంటరీగా జరిగిండేదే. అదేగాక నిన్నటి దినం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన భాష ఆయన క్యారెక్టర్కి, ఆయన సంస్కృతికి అద్దం పడుతూ ఉంది. మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టినాం. దాంట్లో మేము మాట్లాడిన భాష, ఆయన మాట్లాడిన భాష ఈరోజు కదిరి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ చూడాలని కూడా నేను కదిరి నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ఏం భాష మాట్లాడినారు, ఏ పార్టీ ఎలా మాట్లాడాలని వాళ్ళకు సంస్కారము, సంస్కృతి నేర్పిస్తూ ఉందనేది కూడా ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు నేను చూడాలని కూడా వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఏదో 3.5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది, ఇది ఛాలెంజ్ అని విసిరారు. ఎస్, మేము ఆ ఛాలెంజ్కి మేము స్వీకరిస్తున్నాం. మగ్గులన్న నాయకత్వం, మగ్గులన్న నాయకత్వం. నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. 3.5 ఏళ్ల తర్వాత ఎందుకు ఈరోజు మీరు సూపర్ 6, సూపర్ హిట్ అంటున్నారు. ఇప్పుడే మీరు కదిరికి రిజైన్ చేయండి, వచ్చేయండి, కదిరిలో మళ్ళీ ఎలక్షన్ పెడదాం. ఇదే మీకు వచ్చి శాంపుల్. ఈ రాష్ట్రంలో కదిరి నుంచి శాంపుల్ వచ్చి ఎలక్షన్ చేద్దాం. మీరు పాలపక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ ఎలక్షన్తోనే తేలిపోని ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. ఈ రాష్ట్రంలో సూపర్ 6 అమలు అవుతా ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుందనేది ఇది నిదర్శన పడుతుంది. మేము రెడీ ఉన్నాం ఎలక్షన్కి వచ్చేకి. మీరు కానీ వచ్చేయండి రిజైన్ చేసి. మూడోది, మీరు ఏదో ఇలా చూపించి మేము అనుకుంటే ఇది ఏదో చేపిస్తామన్నారు. మీరు చేపిస్తే ఈడెవరు చేసుకోరు. మేము మీకు చేపిస్తామని మేము చెప్పం. ముందుకి అభివృద్ధి తరపున పోండని కూడా మిమ్మల్ని మేము తెలియజేస్తూ, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని ఏది నిరసన చేపట్టామో అది చాలా సక్సెస్ అయింది. దానికి నేను మళ్ళీ ఈ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.